డిసెంబర్ 9 వరకు మా యువకుల ఈ ఉత్సాహాన్ని ఈ ఊపుని కొనసాగించాలి. ఇప్పటికే ఆలస్యం అయింది. 6 గంటలు మీరు నిరీక్షించి ఈసారి తుంగతుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను 30,000 మెజార్టీతో గెలిపిస్తారని మీ ఊపు చూసిన తర్వాత నాకు అర్థమైంది మిత్రులారా. 10 నిమిషాలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, 10 సంవత్సరాలలో మనకు జరిగిన అన్యాయాన్ని చర్చించుకుందాం. జిల్లా పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న గారి నేతృత్వంలో ఈరోజు తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి మందుల సామ్యాల్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, వెంకటరెడ్డి గారి సూచనతో అభ్యర్థిగా నియమిస్తే ఈరోజు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆడబిడ్డలు ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈరోజు మన కామ్రేడ్ సోదరులు, సిపిఐ నాయకులు, తెలంగాణ జనసమితి నాయకులు, పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, చామల కిరణ్ రెడ్డి గారు, సంఖ్యపల్లి సుధీర్ గారు, ముఖ్యమైన జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 6 గంటలైనా ఎదురు చూసి మందుల సామ్యాలను గెలిపించడానికి వచ్చేసినందుకు మీకందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, వాస్తవంగా 2 గంటలకే మీ దగ్గరికి రావాల్సి ఉండే, కానీ వాతావరణ ఇబ్బంది వల్ల దగ్గరకు వచ్చిన హెలికాప్టర్ మళ్ళా హైదరాబాద్కు తీసుకెళ్ళి అక్కడ దించుతే మీరు ఇన్ని వేల మంది ఇక్కడ ఎదురు చూస్తుంటే హైదరాబాద్లో ఉండబుద్ధి గాక మిమ్మల్ని కలవాలని కారులో బయలుదేరి ఈరోజు నకరేకల్లో వేముల వీరేశన్ సభ చూసుకొని తుంగతుర్తిలో మందుల సామ్యాల్ని ఇక్కడ ఆశీర్వదించడానికి మీతో పాటు నేను కూడా వచ్చిన. మిమ్మల్ని చూసినాక నాకు నమ్మకం వచ్చింది, మందుల సామ్యాలు మాకే కాదు మీకు కూడా ఏదో మందు పెట్టిండు. ఎన్ని గంటలైనా ఎదురు చూసి కాళ్ళు గుంజినా కూడా అన్నం తినకుండా, మంచినీళ్ళు ముట్టకుండా ఇంత పెద్ద ఎత్తున ఉన్నారంటే ఇవాళ ఈ తుంగతుర్తిలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలాసార్లు నాయకత్వం వహించి ఈ ప్రాంత కార్యకర్తలకు అండగా నిలబడ్డ పెద్దలు దామోదర్ రెడ్డి గారు అక్కడ సూర్యాపేటలో కూడా మీ అండతో అత్యధిక మెజార్టీతో ఈరోజు గెలవబోతున్నారు. మిత్రులారా, ఈ తుంగతుర్తి, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల అభ్యర్థులు, ఈనాడు జరిగిన పరిణామాలు మనం ఈరోజు ఇక్కడ చర్చించుకోవాలి. ఎవరైనా గ్రామాలలో వార్డు మెంబర్ పదవి కూడా ఇతరుల కోసం వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ మందుల సామెల్కు టికెట్ ఇస్తే అద్దంకి దయాకర్ ఒక్క నిమిషం కూడా ఆలోచన చెయ్యకుండా పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యము 100% మందుల సామెల్ గెలుపులో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా నా సంపూర్ణ సహకారం ఉంటుంది. గత 10 ఏళ్ల నుంచి ఏ విధంగా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడ్డానో అంతకంటే ముందు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడానికి పనిచేసిందో రేపు తుంగతుర్తిలో కూడా కాంగ్రెస్ గెలుపుకు అదే విధంగా పనిచేస్తా అని చెప్పి ముందుకొచ్చిండు. మీరందరూ చప్పట్లతోని పెద్దలు వెంకటరెడ్డి గారి కోసం, దామోదర్ రెడ్డి గారి కోసం, అద్దంకి దయాకర్ గారి కోసం పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, రాష్ట్రం వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద 10 సంవత్సరాలు అధికారాన్ని చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు దేలే. తెలంగాణలో ఉండే 4 కోట్ల ప్రజలకు నిధులు కేటాయించలే. తెలంగాణలో ఉండే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఖాళీలు ఉంటే నియామకాలు చేపట్టలేదు. ఇవాళ నీళ్ళేమో జగన్ రెడ్డి తీసుకుపోయిండు, నిధులేమో మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ దోసుకున్నారు. నియామకాలు తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు రాలేదు. చంద్రశేఖరరావు ఇంటి నిండా నియామకాలు జరిగినాయి తప్ప పేద బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఎలాంటి నియామకాలు జరగలేదు. ఇవాళ మళ్ళీ అంటున్నాడు నాకు 3వసారి అవకాశం ఇవ్వండి అని. నేను ఆ మధ్యలో టీఆర్ఎస్ అయినా ఓ పెళ్లిలో ఎదురైండు. ఏమయ్యా మీ సార్ మళ్ళీ ఒక్కసారి 3వసారి అవకాశం ఇవ్వమంటారు, ఏం సంగతి అని. అన్నా నీకు తెలియందేముంది, మా సార్ లక్కీ నెంబర్ 6, మా సార్ ఇంట్లో 5గురికే ఇచ్చిండు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ ఓడగొడితే ఎమ్మెల్సీ అయింది, సట్టకుని కొడుకు సంతోష్రావు రాజ్యసభ అయిండు. ఇక ఇంట్లో మనవడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని కూడా మంత్రిని చేస్తే సారు లక్కీ నెంబర్ 6 ఇంటి నిండా ఉన్న 6 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు అవుతుంది. ఇంట్లో పిల్లగాడు రాత్రి అయితేనే మా సార్ను దుప్పటి కప్పుకుంటే దుప్పటి గుంస్తున్నాడు, అదే విధంగా లుంగి పట్టి లాగుతున్నాడు. నా సంగతి ఏంది చెప్పు అని అంటుండు. ఇక మనవాడి కోసం అడుగుతున్నాడు, అన్న ఏం చేయాలి చెప్పు అని. నేను అడుగుతున్న తెలంగాణ బిడ్డల్ని, 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానాలు, వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు కేసులు కట్టుకొని కడుపు మార్చుకొని ఉప్పు కారం తిని తెలంగాణ ఉద్యమం చేసి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీలలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమదారులై ఆకాశంలో నక్షత్రాలై వెలిగి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఇవాళ 10 ఏళ్ళైనా ఏ విద్యార్థికి, నిరుద్యోగ యువకుడికి ఉద్యోగాలు ఇవ్వలే. ఇవాళ ఈ పాపం ఊరికపోతుందా? ఉద్యోగాలు రాక మన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఉద్యోగాలు రాక ఊర్లో ఉండే అమ్మ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీకి పోయి రూపాయి కూడబెట్టి మెడ మీద ఉన్న తాలి పుస్తకాలు అమ్మి పిల్లల్ని పట్టణం పంపించి కోచింగ్ సెంటర్లు చదివిస్తే వాళ్ళు ఇవాళ చిక్కడపల్లి సెంటర్లను, దిల్సుఖ్నగర్ సెంటర్లను, అమీర్పేట్ చౌరస్తాలను, కుక్కట్పల్లి చౌరస్తాలను నిరుద్యోగులై ఈరోజు ఇంకా తిరుగుతున్నారు. పోటీ పరీక్షల కోసం తయారయ్యి 20 ఏళ్ళలోనికి 30 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళలోనికి 35 ఏళ్ళు వచ్చినాయి, 10 ఏళ్ళలోనికి 20 ఏళ్ళు వచ్చినాయి, వానికి మీసాలు కూడా వచ్చినాయి. కానీ వాళ్ళకు మాత్రం ఉద్యోగం రాలే. ఉద్యోగం ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ చేయలే. ఎందుకంటే ఈ పేదోళ్ళతోనే ఆయనకు అనుబంధం లేదు, ఈ పేదోళ్ళ పట్ల ప్రేమ లేదు, ఈ పేదోళ్ళ కష్టాలు ఆయనకు తెలియదు, పేదవాడు ఎట్లుంటాడో ఆయనకు తెలియదు. ఎందుకంటే 10 ఎకరాలల్లో 150 బెడ్రూమ్లు 2000 కోట్ల రూపాయలు పెట్టి ఆయన నిర్మించుకున్న గడిలో మనకెవ్వరికి ప్రవేశం లేదు. పేదవాడి చెమట వాసన ఎట్లుంటుందో ఈ చంద్రశేఖరరావుకు తెలియదు. నేను అడుగుతున్నా, నన్నంటే రానియలేదు, నేను వస్తే ఆయన పీక విసుకుతానే ఆయనకి ఏమైనా భయం ఉందేమో. తెలంగాణ ఉద్యమకారులను రానియలే. అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, శ్రీకాంతాచారి తల్లి కావచ్చు,
కానిస్టేబుల్కి ఇస్తే భార్య కావచ్చు, యాదయ్య కుటుంబ సభ్యులు కావచ్చు, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సురేష్ నాయక్ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళని ఎవరిని ఏనాడు ప్రగతి భవన్ గేట్లు కూడా తాకనీయలే. అంతెందుకు మిత్రులారా, పేద ప్రజల యొక్క యుద్ధ నౌక గద్దరన్న 50 ఏండ్లు తన రక్తాన్ని చెమటగా మార్చి గచ్చగట్టి గలం విప్పడి గొంగడి భుజానేసుకొని పేదోళ్ళ పక్షాన పోరాటం చేసిన గద్దరన్న ప్రగతి భవన్లో కేసీఆర్ను కలవడానికి పోతే ఎర్ర టెండలో 3 గంటలు గేటు బయట నించోబెట్టిండు తప్ప